the program is about a sum of two integers. So the program is about a sum of two integers. How to write this sum of two integers? Sum of two integers అనేది ఎలా చేయాలి? So ఇక్కడ first of all we have taken the ఏమంటారు we have took the comment గా sum of two integers అనేది కామెంట్ గా రాశాను. సో రాసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to use an hash include stdio.h అనే హెడర్ ఫైల్ యూజ్ చేస్తాను. తర్వాత it name అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఇందులో వీఆర్ గోయింగ్ టు యూజ్ అనే ఇంటీజర్స్ ని యూజ్ చేస్తాం కాబట్టి, అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ డాటాని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ యూజ్ చేసే వేరియబుల్స్ అంటే నేను సమ్ ఆఫ్ టూ అన్నాను. సో టూ వేరియబుల్స్ అని అంటే ఐ వాంట్ టు యూజ్ అనే టూ వేరియబుల్స్. సో ఒకటి ఏ ఇంకోటి బి. ఏ బి అనే టూ వేరియబుల్స్ తీసుకున్నాం. వచ్చిన రిజల్ట్ ఏంటి, సమ్ చేసిన తర్వాత ఇంకో రిజల్ట్ అని వస్తుంది కదా, దానికోసము నేను సి అనే ఇంకో వేరియబుల్ ని తీసుకొని సో ఇవి ఎలాంటి టైప్ ఆఫ్ డేటాస్ అని అంటే నేను ఇంటీజర్స్ టైప్ ఆఫ్ సమ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ హియర్ అనే ఇంట్ ఐఎన్టీ ఇంట్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి ఐఎన్టీ ఇంట్ అనేది ఆల్ ఆర్ షుడ్ బి ఇన్ ద స్మాల్ లెటర్స్ లోనే ఎంటర్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేయదు. ఇప్పుడు ఇలా క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎన్ డాటా టైప్, అంటే ఇక్కడ డాటా టైప్ ని ఇండికేట్ చేసినట్టు కాదు. షుడ్ బి ఇన్ ద స్మాల్ లెటర్స్ లోనే ఉండాలన్నమాట. సో స్మాల్ లెటర్స్ లో ఏ కామా బి కామా సి అనే లెటర్స్ ని ఇండికేట్ చేస్తారు. సో ఇండికేట్ చేసిన తర్వాత వాట్ ఐఎమ్ డూయింగ్, సో ఆఫ్టర్ దట్ ఇంటి ఏ కామా బి కామా సి అని ఎంటర్ చేసి ఐఎమ్ కీపింగ్ హియర్ సెమికాలన్, అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఐఎమ్ కీపింగ్ ద సెమికాలన్ పెట్టి చూడండి నేను ఇక్కడ రాస్తున్నాను. అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా అంటే నేను అవుట్పుట్ లో వాల్యూస్ ని ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను. సో అవుట్పుట్ లో వాల్యూస్ ని ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు ఇక్కడ ఇంటర్నల్ గా అంటే అవుట్పుట్ లో వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు ఇన్పుట్ గా వీ హ్యావ్ టు టేక్ అనే స్కాన్ఎఫ్ అని తీసుకోవాలి. సో స్కాన్ఎఫ్ అని తీసుకోవాలి. సో స్కాన్ఎఫ్ తీసుకోవడానికి ముందు నేను ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. సో ఎందుకు అని అంటే చెప్తాను అది కూడా. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకొని ఐఎమ్ రైటింగ్ హియర్ ఎంటర్ టూ వాల్యూస్ ఆర్ టూ నెంబర్స్. ఇక్కడ ఎలా అయినా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఎంటర్ ద టూ వాల్యూస్ అని రాయొచ్చు, ఎంటర్ టూ నెంబర్స్ అని రాయొచ్చు, ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అని రాయొచ్చు. ఎలాగైనా సరే నాకు టూ వాల్యూస్ ని ఎంటర్ చేయాలి. అక్కడ ఆ టూ వాల్యూస్ ని చూపెట్టడానికి నేను ఎంటర్ టూ నెంబర్స్ అని రాస్తున్నాను. ఎంటర్ టూ నెంబర్స్ అని రాస్తున్నాను. సో రాసి ఇక్కడ లాస్ట్ లో సెమికాలన్ పెట్టాలి. సెమికాలన్ పెట్టి ఇప్పుడు నేను అక్కడ నాకు అవుట్పుట్ లో నాకేం కనిపిస్తుంది, ఎంటర్ టూ నెంబర్స్ అని డిస్ప్లే అవుతుంది. నేను ఎప్పుడైతే ఎంటర్ టూ నెంబర్స్ అని డిస్ప్లే అయ్యానే నేను టూ నెంబర్స్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసినప్పుడు నాకు అది ఇంటర్నల్ అంటే ఇన్పుట్ గా నేను ఇచ్చిన అవుట్పుట్ లో ఇచ్చిన వాల్యూస్ ఇన్పుట్ గా తీసుకోవడానికి ఐఎమ్ రైటింగ్ హియర్ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్కాన్ఎఫ్ లో నేను అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఎంటర్ చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ద ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఎంటర్ చేస్తాను. సో కాబట్టి scanf లో we have to indicate the format specifiers and the address values. So format specifiers and %d అంటే నాకు టూ వాల్యూస్ ఎంటర్ చేస్తాను కాబట్టి 2. దాని తర్వాత అంటే ఆ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేవి డబుల్ కొటేషన్స్ లో ఎంటర్ చేసి ఆఫ్టర్ డబుల్ కొటేషన్స్ కామా పెట్టి అడ్రస్ ఆఫ్ ఎన్ ఏ కామా అడ్రస్ ఆఫ్ ఎన్ బి, అంటే ఏ వాల్యూ బి వాల్యూ యొక్క అంటే సమ్ ప్లేస్ లో స్టోర్ అవుతుంది కాబట్టి అడ్రస్ ఆఫ్ ఏ అడ్రస్ ఆఫ్ బి అని రాసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నాకేంటి అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే నాకు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ డిస్ప్లే కావాలి, అవుట్పుట్ రావాలి. దాంతో పాటు నేను ఎంటర్ చేసిన వాల్యూస్ అంటే ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత అనేది కూడా నాకు డిస్ప్లే కావాలి. అలా డిస్ప్లే కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ వాల్యూ కూడా డిస్ప్లే కావాలి అని అంటే ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ తీసుకోండి. అవుట్పుట్ లో నాకు డిస్ప్లే కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ escape /n the value of a is
ఇప్పుడు చూడండి ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్, లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా ఇలానే మనము అవుట్పుట్ లో వాల్యూస్ రావడానికి ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ అని ఇలా రాస్తారు అని. సో ఇప్పుడు నేను ఇలా రాసినప్పుడు ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ అని రాసినప్పుడు వాట్ హ్యాపన్స్, ఇప్పుడు నేను ఏదో ఒక వాల్యూ, నేను ఏ వాల్యూ ఎంటర్ చేస్తున్నానో నాకు తెలీదు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా నాకు 10 ఎంటర్ చేస్తాను అనుకోని 10 పెట్టాను అనుకోండి ప్రోగ్రామ్ లో, మీరు అవుట్పుట్ లో వేరే వాల్యూ ఎంటర్ చేసినా కూడా మీకు అక్కడ 10 అనేది డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా నాకు ఏ వాల్యూ ఎంటర్ చేస్తానో ఆ వాల్యూనే డిస్ప్లే కావాలి అని అంటే ఇక్కడ పర్సెంటైల్ డి అని పెట్టాలి. ఎక్కడైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ. మరి దేని పర్సెంటైల్ డి ఏంటి అంటే ప్రింట్ఎఫ్ లో ఎప్పుడైనా ఫార్మాట్ స్పెసిఫైర్ ఇండికేట్ చేస్తే ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ దేని వేరియబుల్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ అని ఇండికేట్ చేయాలి కంపల్సరీ ఆఫ్టర్ ద డబుల్ కొటేషన్స్ తర్వాత కామా పెట్టి ఇండికేట్. అదే స్కాన్ఎఫ్ లో అయితే ఇలా పర్సెంటైల్ దిస్ యూస్ చేస్తే దాని యొక్క అడ్రస్ ని ఇండికేట్ చేయాలి. బట్ ఇన్ ద ప్రింటెడ్ స్టేట్మెంట్ లో యూ హ్యావ్ టు ఇండికేట్ అన్న దాని యొక్క వేరియబుల్ అంటే ఏ ఏ దాని యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని ఇండికేట్ చేస్తున్నావు దాని వాల్యూ అనేది ఇంకా డిస్ప్లే చేయాలి. సేమ్ అలాగే నాకు వాల్యూ ఆఫ్ బి కూడా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్స్ స్లాష్ అండ్ the value of b is percentile d రాసి after the double quotations comma b రాసి and close. సో ఇప్పుడు నాకేంటిది, నాకు సమ్ ఆఫ్ టూ ఇంటిజర్స్ అని అంటే నథింగ్ బట్ నేను ఇప్పుడు ఏ బి వాల్యూస్ ఇంటర్ చేసి దాని యొక్క సమ్ చేయాలి అంటే ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే నథింగ్ బట్ ఏ ప్లస్ బి చేయాలి. ఈ ఏ ప్లస్ బి చేసినప్పుడు దీని వచ్చిన వాల్యూ అంటే ఏ ప్లస్ బి చేసినప్పుడు వచ్చిన వాల్యూని స్టోర్ చేయడానికి సి అనే ఇంకో వేరియబుల్ తీసుకున్నాం. అంటే సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని తీసుకొని ఐఎమ్ స్టోరింగ్ దిస్ వాల్యూ అనేది కండిషన్ రాస్తాను. సో రాసి నేను ఇక్కడ ప్రింట్ ఎఫ్ నాకు ఇక్కడ నేను ఎలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా ద వాల్యూ ఆఫ్ సి అని రాసుకోవచ్చు, ద వాల్యూ ఆఫ్ అంటే ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి అని రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎలా రాస్తున్నాను అంటే సింప్లిఫై మంచిగా కనపడడానికి నాకు అవుట్పుట్ పర్ఫెక్ట్ గా రావడానికి స్లాష్ అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎలా రాస్తున్నాను అంటే ద సమ్ ఆఫ్ ఇక్కడ ద సమ్ ఆఫ్ ఏ అంటే ఏ అండ్ బి ఈస్ సి అని వచ్చు. అంటే ఏ అండ్ బి అంటే నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే ఇప్పుడు నేను ఏ వాల్యూ 10 బి వాల్యూ 20 తీసుకున్నాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఎలా రావాలి, ద సమ్ ఆఫ్ 10 అండ్ 20 ఈస్ 30 అని వచ్చేటట్టు నేను అవుట్పుట్ రాయాలి. అలా రాయాలి అని అంటే ద సమ్ ఆఫ్ అప్పుడు నువ్వు ఇక్కడ ఇండికేట్ చేయాలి ద సమ్ ఆఫ్ పర్సెంటైల్ డి అండ్ పర్సెంటైల్ డి ఈస్ పర్సెంటైల్ డి అని ఇక్కడ ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ ఎప్పుడైతే ఇండికేట్ చేస్తారో ద సమ్ ఆఫ్ పర్సెంటైల్ డి అండ్ పర్సెంటైల్ డి ఈస్ పర్సెంటైల్ డి అని ఇండికేట్ చేస్తే నేను చెప్పాను కదా ప్రింటెడ్ స్టేట్మెంట్ లో ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేశారని అంటే అది ఏ యొక్క వాల్యూ అనేది కూడా స్పెసిఫై చేయాలి. ఏ వేరియబుల్ యొక్క వాల్యూ అక్కడ ఇండికేట్ చేయాలోనో అది ఇక్కడ ఫస్ట్ ద సమ్ ఆఫ్ పర్సెంటైల్ డి అంటే నథింగ్ బట్ అన్న ఇప్పుడు నాకు యాక్చువల్ గా ఏంటిది ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి అంటే ఇంతే కదా ద సమ్ ఆఫ్ ఏ బి చేస్తే దానికి వచ్చిన వాల్యూ సి లో స్టోర్ అవ్వాలి. అంటే నథింగ్ బట్ ఈ పర్సెంటైల్ ఫస్ట్ పర్సెంటైల్ డి వాల్యూ ఎంత ఏ వాల్యూ, ఈ పర్సెంటైల్ డి అండ్ బి వాల్యూ అండ్ దిస్ పర్సెంటైల్ డి ఇస్ అన్న సి వాల్యూ. అంటే నథింగ్ బట్ ఇక్కడ నేను ఆఫ్టర్ దట్ డబుల్ కొటేషన్ ఐ వాంట్ టు ఇండికేట్ ఏ కామా బి కామా సి అనేది ఇండికేట్ చేయాలి. సో వెన్ ఐ ఇండికేట్ ద ఏ కామా బి కామా సి ఇప్పుడు నాకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ద సమ్ ఆఫ్ పర్సెంటైల్ డి అండ్ పర్సెంటైల్ డి ఇస్ ఏ కామా బి కామా సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఇప్పుడు దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అనే దీని తర్వాత ఇంట్ మ్యాన్ తీసుకున్నాను కాబట్టి ఐఎమ్ ఎంటరింగ్ అనే రిటర్న్ 0. ఇంట్ మ్యాన్ తీసుకున్నాను ఇక్కడ ఇంట్ మ్యాన్ అనే ఫంక్షన్ తీసుకున్నాను కాబట్టి రిటర్న్ 0 అని పెట్టి. సో ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు నేను అంటారు సో ఇప్పుడు నేను దీన్ని ఫైల్ ని సేవ్ చేయాలి. సో సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేసి నేను ఇక్కడ ఫోల్డర్ లో ఐఎమ్ సేవింగ్ విత్ అన్ సమ్ డాట్ సి సమ్ ఏదైనా విత్ డాట్ సి తోటే సేవ్ చేయాలి. సమ్ డాట్ సి అనేది ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కదా ఫస్ట్ ఆ ఫోల్డర్ లోనే సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసినాక ఏంటి నెక్స్ట్ కంపైల్ చేయాలి. ఫస్ట్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేస్తుంది.
సో చూడండి ఎర్రర్స్ అని క్లిక్ చేస్తున్నాను. వి గాట్ 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్. సో నెక్స్ట్ రన్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాను. రన్ చేయగానే విల్ గెట్ అన్ అవుట్పుట్. మనకు అవుట్పుట్ అనేది ఇలా ఎంటర్ ఎంటర్ 2 నెంబర్స్ అనేది నాకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఎంటర్ 2. ఇప్పుడు నాకు దీని ఏమంటది, 2 నెంబర్స్ ని ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. 10 అనే నెంబర్ ని ఎంటర్ చేసి ఎంటర్ కొడుతున్నాను. మళ్ళీ ఇంకో నెంబర్, నేను 2 నెంబర్స్ కదా ఎంటర్ చేయాల్సింది, ఇంకో 20 అనే నెంబర్ ని ఇంకో నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి క్లిక్ చేయగానే చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10, ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 20, ద సమ్ ఆఫ్ 10 and 20 ఈస్ 30 అని నాకు ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలా డిస్ప్లే కావడానికి అంటే నాకు ఇక్కడ నేను ఏ వాల్యూస్ ఎంటర్ చేస్తే అదే వాల్యూస్ నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి, నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 10, 20 కాకుండా ఇప్పుడు నేను వేరే వాల్యూస్ తీసుకుంటాను. 10, 20 కాకుండా నేను ఒక 45, 36 అనే వాల్యూస్ తీసుకున్నాను. తీసుకుంటే చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 45, ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 36, ద సమ్ ఆఫ్ 45 and 36 ఇస్ 81. నేను ఇక్కడ ఇది ఎలా వస్తుంది, నేను ఏ వాల్యూస్ ఎంటర్ చేస్తే ఆ వాల్యూస్ ఎలా వస్తుందంటే, నేను ఇక్కడ ఫార్మాట్ స్పేస్ పర్సెంటేజ్ డి అనేది ఇక్కడ ఇండికేట్ చేశాను కాబట్టి అలానే వస్తుంది. లేదు అని అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ ఫార్మాట్ స్పేస్ పర్సెంటేజ్ యూజ్ చేయకుండా నేను ఇక్కడ 10, నేను ఇక్కడ 20 అని తీసాను అనుకోండి. 10, 20 అని ఇచ్చి ఇప్పుడు నాకు ఇక్కడ కూడా అట్లనే ఇచ్చాను అనుకోండి. 10, 20 అండ్ 10, 20 చేస్తే నాకు సమ్ 30 వస్తుంది కానీ నేను ఇలా ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐ గివ్ లైక్ దిస్, ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10, ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 20, ద వాల్యూ ఆఫ్ ద సమ్ ఆఫ్ 10 and 20 ఇస్ 30 అని ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను కంపైల్ చేసి రన్ చేశాను అనుకోండి. సో వాట్ విల్ బి డిస్ప్లేస్, ఇప్పుడు నాకు నార్మల్ గానే ఎంటర్ 2 నెంబర్స్ అని నాకు డిస్ప్లే అవుతుంది. ఎంటర్ 2 నెంబర్స్ అని ఎంటర్. సో నేను ఇప్పుడు ఒక 10, 20 కాకుండా నేను వేరే నెంబర్స్ తీసుకున్నాను. 25 and 45. 25 and 45 అని ఇస్తే చూడండి, నేను 25 and 45 ఇస్తే నాకు దీని యొక్క సమ్ రావాలి. నేను ఏ వాల్యూ 25, బి వాల్యూ 45 ఇచ్చాను. బట్ ఇక్కడ నాకు ఏం డిస్ప్లే, ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10, ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 20, ద సమ్ ఆఫ్ 10 and 20 ఇస్ 30 అని డిస్ప్లే. కానీ నేను ఇచ్చిన వాల్యూస్ ఒకటి, నాకు వచ్చిన అవుట్పుట్ ఒకటి. అంటే నాకు రాంగ్ వచ్చింది, అంటే వి డిడ్ ఏ మిస్టేక్. ఏంటిది ఆ మిస్టేక్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను డైరెక్ట్ గా వాల్యూని ఇండికేట్ చేశాను. వాల్యూస్ ఇండికేట్ చేయకుండా ఇక్కడ ఏం ఇండికేట్ చేయాలి, దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ని ఇండికేట్ చేయాలి. ప్రతి దానికి షుడ్ ఇండికేట్ ద ఫార్మాట్ స్పెసిఫైర్స్ ని ఇలా ఇండికేట్ చేయాలి. అప్పుడే యూ విల్ గెట్ ద అవుట్పుట్ పర్ఫెక్ట్ గా అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు if I enter 20, 30 means you will get an 20 plus 30 is an 50 అని ఇలా వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా మనము వాల్యూస్ అనేది ఇలా మనము సమ్ ఆఫ్ 2 ఇంటిజర్స్ అనే ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్.